జేఈ మెయిన్ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కి అప్లై చేసిన వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి ఈరోజు. రేపటి నుంచి అంటే 24th జనవరి నుంచి ఈ సెషన్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. అదేంటంటే మనకి ఇంతకుముందే చాలా రోజుల కిందట జేఈ మెయిన్ 2024 డౌన్లోడ్ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ బీఆర్క్ బీ ప్లానింగ్ అని ఇక్కడ ఇంకొక లింక్ కూడా ఇచ్చారనమాట. ఇదేంటంటే ఈ రెండింటికి మధ్యలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. డౌన్లోడ్ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ సిటీ అంటే మీకు ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్ పడుతుంది అనేది ఒక ముందుగా మీకోసం ఇన్ఫర్మేషన్ అనమాట. అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలనంటే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ అంటే డే, మంత్, ఇయర్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ మీకు సరిగా అర్థం కాకపోయినట్లయితే దీన్ని మీరు రిఫ్రెష్ కూడా చేయొచ్చు. సో మారిపోతుంది అనమాట. సో ఈ విధంగా నంబర్ మారుతుంది. మీరు క్లియర్గా కనిపించిన నంబరు ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ అడ్వాన్స్ స్లిప్ ఇన్ఫర్మేషన్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది మీకు వస్తుంది. ఈ స్లిప్ని మీరు అడ్మిట్ కార్డు అని మాత్రం అనుకోవద్దు. సో అది తీసుకెళ్తే మిమ్మల్ని ఎగ్జామ్కి అలో చేయరు. కాబట్టి మీరు అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్కి అండ్ అడ్మిట్ కార్డ్కి డిఫరెన్స్ చూసుకోండి జాగ్రత్తగా. అది అనుకుని ఇది అనుకుని అది పట్టుకుని వెళ్ళడం ఇలాంటివి చేయకండి. సో ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని మీకు ఏదైతే లింక్ కనిపిస్తుందో ఇక్కడ, సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని కనిపిస్తుంది చూడండి, అడ్మిట్ కార్డు. సో దీంట్లో మీరు మళ్ళీ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినట్లయితే మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని జాగ్రత్తగా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళండి. ఓకే. సో ఇకపోతే మనకి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మనకి పేపర్ 1 బీఈ బీటెక్ కోసం ఉంటుంది అండ్ పేపర్ 2 వచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ఈ 2 పేపర్ల కోసం పేపర్ 2 ఉంటుందన్నమాట. సో ఈ పేపర్ 2 అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా మీరు ఈ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొని రేపే మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు రేపు ఎగ్జామ్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు సెంటర్ ఎక్కడ పడుతుంది, మీ సెంటర్ అడ్రస్ ఏంటి, డేటు, టైము, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అడ్మిట్ కార్డులో ఉంటాయి. సో ఇకపోతే పేపర్ 1కి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే 27th, 29th, 30th, 31st అండ్ February 1st 1, 2, 3, 4, 5 డేస్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఫస్ట్ డే మాత్రం మనకి పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత రోజులన్నీ కూడా మనకి పేపర్ 1కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. సో దీంట్లో మనకి షిఫ్ట్ టైమింగ్స్ ఇక్కడ ఇచ్చారు. 9 AM to 12 noon ఒక సెషన్ ఉంటుంది అండ్ దెన్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 3 to 6 PM అనమాట. 3 PM to 6 PM ఇది 2 సెషన్లుగా ఉంటుంది. సో పేపర్ 2 మాత్రం రేపు జరిగే పేపర్ 2 మాత్రము అంటే 24th రోజు జరిగే పేపర్ 2 ఓన్లీ సెకండ్ షిఫ్ట్లోనే ఉంది. ఇక్కడ 3 PM to 6 PM అనేసి మనకు ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని అదే అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీ సెంటరు, డేటు, టైము, షిఫ్ట్ టైము ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా మీరు అక్కడికి వెళ్ళండి. సో ఇకపోతే మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం జేఈ మెయిన్కి అప్లై చేసింది నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది అని అంటే ఆల్మోస్ట్ మనకి ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ కదా. సో దీంట్లో 12,30,000 మంది స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అప్లై చేయడం జరిగిందనమాట, ఇంక్లూడింగ్ పేపర్ 1 and 2. సో అండ్ పేపర్ 2కి ఓన్లీ పేపర్ 2కి చూసుకున్నట్లయితే దాదాపు ఒక 1,50,000 స్టూడెంట్స్ దాకా అప్లై చేశారనమాట. సో ఈ విధంగా కాంపిటీషన్ అయితే చాలా పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ జేఈ మెయిన్ ఎగ్జామ్కి. అండ్ జేఈ మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు జేఈ అడ్వాన్స్డ్ కూడా ఎగ్జామ్ ఉంటుంది, కానీ దానికి అందరూ ఎలిజిబుల్ అవ్వరు. దానికి ఓన్లీ టాప్ 2,50,000 స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో దాంట్లో మీరు ఉన్నట్లయితే మీకు జేఈ అడ్వాన్స్డ్ కూడా రాసే ఛాన్స్ వస్తుందన్నమాట. జేఈ అడ్వాన్స్డ్ రాసిన తర్వాత మీకు ర్యాంక్ వచ్చినట్లయితే ఐఐటీస్లో మీరు సీటు తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో అదర్వైజ్ మీరు జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై కాకపోయినా, జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ రాకపోయినా, లేకపోతే ర్యాంక్ వచ్చి సీట్ రాకపోయినా జేఈ మెయిన్ ర్యాంకుతోని మీరు ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లో అండ్ జిఎఫ్టిఐస్లో మీరు సీట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు రెండింటికి జేఈ మెయిన్కి అండ్ జేఈ అడ్వాన్స్డ్కి రెండింటికి బాగా
ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ.